అన్ని సీజన్స్‌తో పోల్చుకుంటే సీజన్ 9 చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. అందులోనూ ఈరోజు వీకెండ్ కావడంతో 'బిగ్ బాస్' స్టేజ్ మీదకొచ్చారు. నాగార్జున గారు దివ్యని చెడు కూడా ఆడుకున్నారనే చెప్పాలి. తనుజ విషయంలో ఈ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ పలకరించిన తర్వాత దివ్య దగ్గరికి వచ్చి, "దివ్య నీ బుద్ధి అస్సలు మారదా?" అంటే ఏమైంది సార్ అంటే, ఏం చెప్పాలి? ప్రతిసారి భరణిని నీ గేమ్‌ని వాడుకో దివ్య అని చెప్తున్నప్పటికీ కూడా నువ్వెందుకు భరణి వెనకాలే వెళ్తూ భరణి గేమ్‌ని ఇలా మిస్ చేస్తూ బిహేవ్ చేస్తున్నావు అంటే, నేనేం చేయలేదు సార్ అంటూ చెప్పుకొచ్చింది. సరే దివ్య ఇప్పుడు భరణి తనూజకి ఆయింట్‌మెంట్ రాస్తే నీకేంటి నొప్పి అంటే, భరణి గారు ఏమన్నా చిన్న పిల్లోడా అని అడిగితే, అది కాదు సార్. యాక్చువల్‌గా భరణి గారికి చేతులు నొప్పొస్తాయి కదా! ఆయనే మళ్ళీ ఇంకొకళ్ళకి రాయడం ఏంటి అనే ఇదిలోనే ఆయన మంచి కోసమే నేను మాట్లాడాను తప్ప, వేరే ఉద్దేశ్యం కాదు సార్ అంటే, ఓకే. అది అన్ని వేళలా అందరికీ వర్తిస్తుంది కదా! నీకోసం ఒక స్పెషల్ వీడియో అంటూ మొత్తానికి ఏదైతే బేబీ రాజ్యం టాస్క్ జరిగిందో, ఆట టాస్క్‌లో భరణి చేత ఈవిడి హెడ్ మసాజ్ చేయించుకున్న వీడియో వేసి, సరే దివ్య మరి ఇప్పుడు దీనికి అర్థం ఏంటి అంటే, తనుజకి రాస్తే ఆయింట్‌మెంట్ నొప్పొస్తుంది. నీకు హెడ్ మసాజ్ చేస్తే నొప్పి రాదా అని అనేసరికి, దివ్యకి ఏం మాట్లాడాలో తెలియక బెక్క మొఖం పెట్టిందనే చెప్పాలి. దివ్య ఒకటి గుర్తుపెట్టుకో. గేమ్‌ని గేమ్ పరంగా చూస్తే పర్వాలేదు కానీ, పర్సనల్‌గా తీసుకొని చూస్తే చాలా ఇబ్బందవుతుంది. ఈ ప్రవర్తనను మార్చుకోకపోతే చాలా కష్టం అంటూ కళాఖండిగా చెప్పారు వీకెండొచ్చిన నాగార్జున గారు. అవును. ప్రతిసారి కూడా నువ్వు తనూజని ఎందుకు కెప్టెన్సీ రేస్ నుండి తొలగిస్తున్నావు అంటే, యాక్చువల్‌గా తను మళ్ళీ కెప్టెన్ అవ్వడం ఎందుకని చెప్పి నేను ఆ నిర్ణయం తీసుకున్నాను సార్ అంటే, మరి ఆ రోజు ట్రైన్ టాస్క్ జరిగినప్పుడు నువ్వు ఇమాన్యుయల్ ఆల్రెడీ కెప్టెన్ అయితే, ఇమాన్యుయల్ కోసం అంత ఫైట్ చేసి ఎందుకు ఇమాన్యుయల్ నువ్వు కెప్టెన్ చేసావంటే, అక్కడ కూడా పర్సనల్ గ్రడ్జ్ క్లియర్‌గా కనిపిస్తుంది కదా! దివ్య మనం ఏదైనా చెప్పామంటే దానికి కరెక్ట్ రీజన్ ఉండాలి. కరెక్ట్‌గా ఉండాలి. ఇలా దొంగ తిరుగుడు మాటలు ఉండకూడదు. ఏదేమైనా సరే తనుజ విషయంలో నువ్వు పర్సనల్‌గా అటాక్ చేస్తున్నావని క్లియర్ కట్‌గా అర్థమైంది. నాకే కాదు ఆడియన్స్‌కి కూడా. అంతేకాకుండా నువ్వు ఏదైనా గేమ్ కోసం గొడవ వచ్చినప్పుడు దాన్ని డిఫెన్స్ చేసుకోవాలి గానీ, ఇక్కడ సీరియల్ యాక్టింగ్ చేయకు, సినిమా యాక్టింగ్ చేయకు అంటూ ప్రొఫెషన్ తీసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు దివ్యని అడిగేసరికి, దివ్య ఏం మాట్లాడాలో తెలియక సారీ సార్ అంటుంది. ప్రతిసారి కూడా ఒకళ్ళ ప్రొఫెషన్‌ను కించపరిచి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? నీ ప్రొఫెషన్‌ని కించపరిచి మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? ఇక్కడ సీనియర్ యాక్టర్లు, సినిమా యాక్టింగ్‌లు ఎవరు చేస్తున్నారనేది ఆడియన్స్ చూస్తున్నారులే దివ్య అంటూ నాగార్జున గారైతే ఇచ్చుకున్నారు. సో, దివ్య ఒకటి గుర్తుపెట్టుకో. మీ అమ్మగారికి ఉన్న యాక్టివ్‌నెస్ కూడా నీలో లేదు. ఆవిడకి మాట్లాడే ఎంత చాతుర్యం ఉన్నా సరే నీకు లేదు దివ్య. ఏదేమైనా సరే గేమ్‌ని గేమ్‌లాగా ఆడు. పర్సనల్‌గా తీసుకోకు. పర్సనల్‌గా తీసుకుంటే బొక్కవర్ల పడి దివ్య అంటూ కళాఖండిగా చెప్పేశారు నాగార్జున గారు. సో, ఫైనల్‌గా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజ విషయంలో స్టాండ్ తీసుకొని వీడియో వేసి మరి క్లాస్ పీకిన దానిపై దివ్యకి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.